ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ కూడా హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్క ఇక్కడి నివాసం ఉంటున్న వారందరికీ కూడా అనుభవిస్తున్న వేద మీ అందరికీ తెలుసు. ఇక జిహెచ్ఎంసీకి ఏమైంది? హైడ్రాతో కలవడం లేదా? వర్షాకాల సహాయక చర్యలలో హైడ్రా బిజీ. సర్కార్ ఆదేశించినా సహకరించని బల్దియా. అధికారులకు కమిషనర్ కర్నల్ క్లాస్ హైడ్రాకు సహకరించాల్సిందేనని ఆదేశాలు. సహకరించని వారిపై చర్యలు తప్పవంటూ అల్టిమేటం. తుస్తుమన్న వాటర్ హోల్డింగ్ ఏది స్ట్రక్చర్ మోటార్లు అంటూ కూడా చూడొచ్చు. 4 రోజుల పాటు వానలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను నిన్న హైడ్రాకు సంబంధించి వీళ్ళు సరే మొత్తానికి తెలంగాణలో ఒక హైడ్రా వచ్చింది. హైడ్రా ఇది ఎక్కడ చూసినా ఎక్కడికి పోయినా ఇదే పేరు వినబడుతుంది, ఇదే పేరు కనబడుతున్న పరిస్థితులు కనబడుతుంది. అసలు హైడ్రాకు సంబంధించి ఏం జరుగుతుంది? హైడ్రాకు సంబంధించి ఈ ప్యాట్నీ దగ్గర ఏదైతే కన్వర్షల్ నాలాలకు సంబంధించి తీసేసిన తర్వాత ఏమైపోయింది? ఎక్కడికక్కడ నీళ్లతో నిండిపోయిన పరిస్థితి కనబడ్డది. నీళ్లతో నిండిపోతే వాళ్ళ అపార్ట్మెంట్లలోకి నీళ్లు రావడంతో అనేక రకాలుగా కూడా కాలనీవాసులు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఆ తప్పిదం ఎవరిది? హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ మీద ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంకొక విషయానికి సంబంధించి చూద్దాం. ఈ హైడ్రా ఈరోజు ఇక్కడ చేస్తుంది కదా. నిన్న నేను ఒక వీడియో చేసిన, మీ అందరికీ తెలుసో లేదో, నిన్న నేను ఒక వీడియో చేసిన. ఈ వీడియోకు సంబంధించి ఇక్కడ మీకు కనబడుతుంది, ఒకసారి చూడుర్రి. ఏది అంటే ఈ హైదరాబాద్కు సంబంధించి చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది కన్స్ట్రక్షన్స్ చాలా కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ విజేతకు సంబంధించి ఏది ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ విజేత ఇన్ఫ్రాకు సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి ఇదేంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీకు కనబడుతున్నది కదా. ఈ విజేత ఇన్ఫ్రాకు సంబంధించి దీనికి సంబంధించిన సర్వే నెంబర్లేమో వ్యవసాయ అగ్రికల్చర్ భూమి అన్నారు. ఇది కమర్షియల్గా ఎప్పుడు మారిందో, దీనికి రేరా ఎట్లా అప్రూవల్ ఇచ్చిందో, జిహెచ్ఎంసీ ఎట్లా అప్రూవల్ ఇచ్చిందో, బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎట్లా ఇచ్చిందో తెలియదు. ఒకటి ఈ విజేత ఇన్ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ యొక్క దారుణమైన పరిస్థితి ఏంటంటే దాంట్లో లోన్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు అడిగితే కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తలేరట. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో అందమైన భవంతులు కడుతున్నారు. నా కొడుకో నా బిడ్డ పెళ్ళికో లేకపోతే హైదరాబాద్లో నివసించడానికో 4 రూపాయలని కనుక ఇక్కడ ఇన్వెస్టిమేషన్ చేస్తే బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. ఈ విజేత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన ఈ వీడియో మనకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఉంటుంది. మీరు పోయి చూడుర్రి. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి చాలా వరకు కూడా ఏమేం జరుగుతుంది, ఎట్లెట్లున్నది అనేది ఆ విజేత ఇన్ఫ్రాకు సంబంధించి పోయి చూసే ప్రయత్నం చేయరు. సో ఇక్కడ హైడ్రాకు సంబంధించి నేను ఏమంటున్నా అంటే ఓ పక్కన భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరో పక్కన భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మరి ఆ తర్వాత మన వాళ్ళు చేయాల్సిన పని ఏంది? ట్రాఫిక్ని క్లియర్ చేయాల్సిన పనులు ఉంటాయి. కానీ ఆ వర్షంలో కూడా గొడుగు పట్టుకొని ట్రాఫిక్ చలాన్ల మీద ఫోటోలు తీస్తే మీకు ఏమనిపిస్తుంది? మిమ్మల్నే ప్రజలారా అడిగేది. సుర్రుమని కాలుతుందా లేదా సామాన్యుడిగా? కానీ ఈరోజు హైడ్రా పేరు చెప్పి పేద ప్రజల గుండెలను గుబేలు అనిపిస్తున్నారు. ఓ రోడ్లు చక్కగా ఉండే, ఓ నాలాలకు సంబంధించి చక్కగా ఉండే, దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. దీని మీద సమీక్ష జరగదు. ఏమన్నంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించో లేకపోతే హైడ్రా బృందాలు గివ్వే రావాలి, వీళ్ళే చేయాలి తప్ప ఏం లేదు. ఎక్కడికి శినుకు పడితే నగరం అంతా చిత్తడి అవుతుంది. దీని మీద మాత్రం దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండదు. నాకు తెలిసి ఎప్పటిదో నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదనేది తేటతెల్లం అయిపోతున్న పరిస్థితి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఇది కారును పోలిన ఫ్రీ సింబల్స్. ఈసీ ప్రకటించిన 36 గుర్తులలో కెమెరా, ఓడా, చపాతీ రోలర్. ఇప్పటికే అభ్యంతరం తెలిపిన బీఆర్